కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నూతనంగా మంజూరైన ఉద్యానవన కళాశాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆయిల్ ఫామ్ కర్మాగారం వద్ద జరిగిన రైతుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. కేంద్రం మద్దతు ధర ప్రకటించి రైతులు పండించిన పంటను కొనకపోతే మద్దతు ధర ఎవరికి ఉపయోగమని ప్రశ్నించారు. రైతులు పండించిన మొక్కజొన్న, జొన్న పంటలను నష్టాలు భరించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. ఇటు మద్దతు ధర అంటారని, అటు అమెరికాతో మొక్కజొన్న, పత్తి పంటల దిగుమతికి ఒప్పందం చేసుకుంటారని విమర్శించారు. దీనివల్ల రైతులకు నష్టాలే మిగులుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఆయిల్ ఫామ్కు టన్నుకు 25,000 మద్దతు ధర ప్రకటించాలని, ఇతర రాష్ట్రాల మంత్రులతో కలిపి త్వరలోనే కేంద్రం వద్దకు వెళ్లనున్నట్లు తుమ్మల వెల్లడించారు. అందుకనే మన ముఖ్యమంత్రి గారు కూర్చొని ఎన్ని వేల కోట్లు ఖర్చైనా నా రైతు పండించినటువంటి పంట కొనండి అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర రైతులు ఉన్నారు, మీరు అడగండి, మొక్కజొన్న ఎక్కడైనా కొంటున్నారా? 2400కి. భారతదేశంలో ఎక్కడా కొంటున్నా. ఒకే ఒక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే 2400కి ఎగేసి మీకు కొని 1000 రూపాయలు ఒక క్వింటాల్కి నష్టపోతున్నాం.